వెల్కమ్ టు కడ్లీ @teachers info. ఈరోజు మనము విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దామండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ యాప్ ఓపెన్ చేసి అందులో మార్క్స్ ఎంట్రీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ISMSలో CC, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ చేయండి. ఇక యూజర్ నేమ్ అనేది మీ UDIS కోడ్ అండి. UDIS కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చర్, తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ హోమ్ CC ఎంట్రీ, మీరు మార్క్స్ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ CC ఎంట్రీ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే FA1, FA2, SA1, FA4, SA2 ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేసుకోవచ్చు అండి ఈ కాలంలో. నెక్స్ట్ CC ఎడిట్, ఒకవేళ మీరు మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అండి. CC ఎడిట్ ఉంది కదా, దీనిపైన ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అనిపిస్తుంది. FA1, FA2, SA1, FA3, FA4, SA2 దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ అండి మనకు ప్రోగ్రెస్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అండి CC రిపోర్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ CC డేటా ఎంట్రీ, ఇక్కడ అండి స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు ఉంది కదండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుందండి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలండి. 2023, 2024 సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ అండి, ఏ క్లాస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అండి గో ఉంది కదండి, గో పైన క్లిక్ చేయండి. ఇక్కడ అందరి విద్యార్థులు వస్తాయండి. ఇక్కడ షో, ఇక్కడ వస్తున్న విద్యార్థులు వస్తాయండి. ఇక్కడ ఉంది కదా క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదండి, ఇక్కడ ఆప్షన్ క్లిక్ హియర్ టు వ్యూ ఆర్ ప్రింట్ ఆల్ స్టూడెంట్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుందండి ప్రతి స్టూడెంట్ది. ఇక్కడ నుంచి మనం లాస్ట్ తీసుకెళ్ళాలండి. ఇక్కడ డౌన్లో వెళ్తే మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదండి, ప్రింట్ ఆప్షన్, ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అండి ఈ మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి. నేను సిస్టంలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సేవ్ యాజ్ PDF ఉంది కదండి, ఆల్రెడీ అలాగే ఉంటుంది ఆల్ పేజెస్. తర్వాత ఏం చేస్తారండి ఇక్కడ సేవ్, ఈ సేవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అండి ఇక్కడ ఆల్రెడీ వచ్చిందండి. మనము ఫైల్ యొక్క నేమ్ రాసుకోవాలండి. ఇక్కడ సపోజ్ క్లాస్ 1 ప్రోగ్రెస్ కార్డ్స్, టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఎక్కడ సేవ్ చూసుకోండి, సేవ్ పైన క్లిక్ చేయండి. ఇవి ఇప్పుడు ఆల్రెడీ సేవ్ అయిపోయిందండి ఫైల్. ఈ విధంగా మనం తర్వాత ముందు సేవ్ చేసుకున్న తర్వాత అదే ఫైల్ని PDF ఫైల్ని ప్రింట్ తీసుకోవచ్చు అండి. బయట ఎక్కడైనా ప్రింటర్ ఉంటే, స్కూల్లో ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రోగ్రెస్ కార్డ్ని ఆల్ స్టూడెంట్స్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు ఒక విద్యార్థి మాత్రమే ప్రింట్ వస్తుంది అండి, కానీ ఇప్పుడు అందరి విద్యార్థులు కూడా ఆప్షన్ ఇచ్చారండి, అందరి విద్యార్థులు ప్రింట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.